శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్తే సార్. నమస్తే అండి. బాలకృష్ణ గారి, కొరటాల శివ గారి కాంబినేషన్‌లో వస్తున్న మూవీలో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ గారు నెగెటివ్ రోల్‌లో కనిపిస్తున్నారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇది వాస్తవమా? కొరటాల శివ గారు ఆ సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు. కొరటాల శివ గారు ఆయన మొదట చెప్పిన ప్రకారం అయితే ఇది మాఫియా సినిమానో లేకపోతే ఫ్యాక్షన్ సినిమానో ఆ జానర్‌లో ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ అది కాదు విషయం. అంటే ఒక కామన్ ఈవిల్ మీద ఒక సమాజాన్ని శాసిస్తున్నటువంటి ఒక వ్యక్తి జనంతో కలిసి చేసేటువంటి పోరాటం అన్నట్టుగా చెప్పాడు ఆయన ఆ సినిమా ప్రారంభానికి ముందు కొరటాల శివ గారు. కాబట్టి ఆ కామన్ ఈవిల్ ఏదైనా కావచ్చు, అది డ్రగ్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ఫ్యాక్షనిజం కావచ్చు, మరొకటి కావచ్చు, సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఒక సామాజిక రుగ్మత మీద సమాజాన్ని శాసిస్తున్న వ్యక్తి ప్రజలతో కలిసి చేసే యుద్ధం అని చెప్పాడు మరి ఆయన. కాబట్టి అది కొత్త పాయింటే. దాన్ని ఎలా డీల్ చేస్తాడు, ఏ ఏరియాలో లొకేట్ చేస్తాడు కథని అనేది ఇంకా చెప్పలేదు. కానీ ఇంకా సెట్స్ మీదకి వెళ్ళలేదు. ఆ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బాలకృష్ణ గారు ప్రస్తుతం 111 కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఆ సినిమా దసరాకి రిలీజ్ కావాలి. కాకినాడలో షూట్ అవుతోంది ప్రస్తుతం. కాబట్టి ఆ హడావిడి ముగించుకున్న తర్వాత ఈ ప్రాజెక్ట్లోకి వస్తాడు ఆయన. అయితే ఈ లోపులో వాళ్ళు ఎవరు ఏమిటి అనేది ప్లాన్ చేసుకుంటున్నట్టున్నారు. ఆ ప్లానింగ్లో భాగంగా ఐశ్వర్య రాజేష్ని వాళ్ళు ఏదో క్యారెక్టర్ కోసం సంప్రదించి ఉంటారు. అధికారిక సమాచారం కాదు ఇది, అంటే యూనిట్ నుంచి వచ్చిన ప్రకటన కాదు, స్పెక్యులేషనే. ఒక నెగిటివ్ క్యారెక్టర్లో తీసుకుంటున్నారు, హీరోయిన్ కాదట అని మాత్రమే రాశారు. కాబట్టి తను పెర్ఫార్మర్గా ప్రూవ్ చేసుకున్నటువంటి ఆర్టిస్టే ఐశ్వర్య రాజేష్. ఇంతకుముందు తను చేసిన ప్రతి క్యారెక్టరు ఆడియన్స్ కనెక్ట్ అయింది, ఇంక్లూడింగ్ మొన్న వచ్చినటువంటి ఓ సుకుమారి సినిమాలో కూడా తన పెర్ఫార్మెన్స్ వైజ్ బాగానే ఉంది. కంటెంటు మేకింగ్కి సంబంధించిన సమస్యలతో ఆ సినిమా కొంచెం ఇబ్బంది పెట్టింది, కానీ తను నటిగా ఫెయిల్ అయిన సందర్భం ఏమీ లేదు. అలాగే తను ఇంతకు ముందు చేసినటువంటి ప్రతి క్యారెక్టర్ తెలుగులో పర్టికులర్గా తను వెంకటేష్తో చేసినటువంటి సినిమాలో కూడా మంచి పేరే సంపాదించుకుంది. ఎంటర్టైన్మెంట్ చేయగలదా తను, సీరియస్ రోల్స్ చేస్తోంది, కేరళ స్టోరీ లాంటి సినిమాలు అన్నారు. కానీ తను వరల్డ్ ఫేమస్ లవర్లో కూడా మంచి క్యారెక్టర్ చేసింది. మంచి క్యారెక్టర్. నిజానికి ఆ సినిమాలో ఇన్ టోటల్ ఆ బ్లాక్ ఒకటే బాగుంటుంది. ఐశ్వర్య రాజేష్తో ఉన్నటువంటి బ్లాక్ ఒకటే మంచి పేరు వచ్చింది. అలా ఆవిడకు ఒక ఇమేజ్ ఉంది. ఆ ఆర్టిస్ట్ ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమాలో నెగిటివ్ క్యారెక్టర్ అంటే అది ఏ ధోరణిలో నడుస్తుందో తెలియదు, కానీ తను పెర్ఫామ్ చేయగలదు. ఇలాంటివి అంటే బహుశా దీని రెఫరెన్స్ నీలాంబరి లాంటి క్యారెక్టర్ ఏమో, ఆ రెఫరెన్స్లో ఏమైనా డిజైన్ చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. అలాంటి క్యారెక్టర్ అయినా తను సస్టైన్ చేయగలదు, ఆ కెపాసిటీ ఉంది నటిగా. అందుకని మంచి నిర్ణయమే. జనం చూస్తారు. ఆయన అనుకున్న పద్ధతిలో, బయట ప్రచారం జరుగుతున్న పద్ధతిలో అదేదో మాఫియా సినిమానో ఫ్యాక్షన్ జానరో కాదు. అది ఒక సోషల్ ఈవిల్ మీద సమాజం మొత్తాన్ని కదిలించేటువంటి ఒక నాయకుడి కథగానే నడుస్తుంది. ఆ కామన్ ఈవిల్ ఆ ఏరియాలో ఎక్కడో ఆవిడ లొకేట్ అవుతుంది. ఒక నెగిటివ్ క్యారెక్టర్ అంటున్నారు కాబట్టి నెగిటివ్ పాజిటివ్ అనేసి ఉండవు. ప్రతి క్యారెక్టర్లోనూ నెగిటివ్ పాజిటివ్స్ ఉంటాయి. నెగిటివిటీ ఎక్కువ ఉండేటువంటి క్యారెక్టర్ని మనం నెగిటివ్ క్యారెక్టర్ అంటాం. సో అక్కడ కూడా జస్టిఫికేషన్ ఎలిమెంట్ ఉంటుంది. ఆ జస్టిఫికేషన్ ఎలిమెంట్ రాకపోతే క్యారెక్టర్ తేలిపోతుంది. ఆ విషయం కొరటాల శివకి తెలుసు. మరి ఎలా లొకేట్ చేసి ఎలా డిజైన్ చేస్తాడు సినిమాని అనేది ఆయన వెర్షన్ చూడాలి. కానీ ఐశ్వర్య రాజేష్ని తీసుకోవడం బాగానే ఉంది. 111లో కాజల్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇంకా ఫీమేల్ లీడ్ ఎవరు అనేది బయటకు రాకుండా విలన్ క్యారెక్టర్ అయితే ముందు బయటకు వచ్చింది. ఇది ఆడియన్స్ని, అభిమానుల్ని కూడా కొంచెం ఉత్తేజపరిచే వార్తే.
చూద్దాం, ఇంకా అప్డేట్స్ వస్తాయి. ఆ సినిమాకి సంబంధించి షూటింగ్ మొదలయ్యే టైంకి ఇంకా క్లారిటీ వస్తుంది. ఇది కూడా అధికారిక సమాచారమో కాదో క్లారిఫికేషన్ వచ్చాక మళ్ళీ దీని గురించి మాట్లాడుకుందాం.